రైతు సోదరులందరికీ నమస్కారాలండి. ఈరోజు నేను చీని చెట్లలో మనం కాపు వదిలిన చిన్న పూత నుంచి కాయ కటింగ్ వరకు మనం ఎటువంటి మందులు స్ప్రే చేసుకోవాలి, అలాగే ఎటువంటి మందులు డ్రిప్లో వదులుకోవాలి అనే అంశాలు ప్రతి ఒక్కటి చెప్తానండి. నేను 9 స్ప్రేయింగ్లు చెప్తానండి. 9 స్ప్రేయింగ్లు మనకు వాడు పెట్టిన చిన్న ఇగుర్ల నుంచి లాస్ట్ కాయ కటింగ్ వరకు ఎటువంటి మందులు స్ప్రే చేసుకోవాలా, అప్పుడు ఏమేమి వస్తాయి, డ్రిప్కి ఎటువంటి మందులు వదులుకోవాలా అనేది ప్రతి ఒక్కటి చెప్తానండి. మీరు వీడియోని స్కిప్ చేయొద్దు. ఇంకోటి చీనీ రైతులైతే ఈ వీడియోని పూర్తిగా చూడాలండి. ఎందుకంటే చాలా మార్కెట్లో చాలా మందులు కొట్టి చాలా స్ప్రేయింగ్లు ఎక్కువ, పెట్టుబడి కూడా ఎక్కువ అవుతూ ఉంటుంది. కావున నేను చెప్పేటువంటి అడ్వాన్స్గా స్ప్రే చేసుకోవాలి, వచ్చి బాధపడకుండా రాకుండా, ఒకవేళ వచ్చిన తర్వాత కూడా మనం ఎటువంటి మందులు స్ప్రే చేసుకోవాలనే అంశాలపై ఈరోజు మాట్లాడుకుందాం. అలాగే మీరు వీడియోని ఎక్కడా స్కిప్ చేయొద్దండి. మీరు స్కిప్ చేస్తారని చెప్పేది అర్థం కాదు. దయచేసి రైతులందరికీ నా విన్నపం అండి. ఇంకొకటి, నేను ప్రతి స్ప్రేయింగ్ చెప్తాను. 9 స్ప్రేయింగ్లు, పంట అయిపోయాలకు 9 స్ప్రేయింగ్లు పడతాయండి చీనీ చెట్లలో. మనకు దగ్గరగా పూత వచ్చినప్పటి నుండి మనకు కాయ కటింగ్కి 8 నెలల వరకు టైం పడుతుంది. 7 నుంచి 8 లేదా 9 నెలల వరకు పడుతుందండి రకాన్ని బట్టి. కావున మీరు వీడియోని ఎక్కడా స్కిప్ చేయవద్దు. మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా మీరు లాస్ట్లో కామెంట్లు అడగండి, నేను కంపల్సరీ చెప్తాను. ఇంకోటి, చిన్ని రైతు అసలు స్కిప్ చేయదండి. స్ప్రేయింగ్లు చెప్తాను, 8 స్ప్రేయింగ్లు, 9 స్ప్రేయింగ్లు. మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా మీరు అడగవచ్చు. కావున ఇంకొకటి అండి, రైతులందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు. అలాగే చాలామంది వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. దయచేసి ప్లీజ్ అందరికీ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు బూస్ట్గా ఉంటుందండి. కొత్త విషయాలు మీ ముందుకు తీసుకురావడానికి ఉంటుంది. అలాగే మీరు వీడియోని లైక్ చేయడం వల్ల మీ తోటి రైతులకు కూడా ఈ వీడియో పోవడం జరుగుతుంది. కావున మీరు వీడియోని ఎక్కడా స్కిప్ చేయవద్దు. మ్యాటర్లోకి వెళ్ళినట్లయితే ఈరోజు మన చీనీలో ముఖ్యంగా స్ప్రేయింగ్స్ చెప్తానండి. తర్వాత ఎరువుల యాజమాన్యం అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ప్రేయింగ్స్. కావున బయట ఎన్నో మందులు ఉన్నాయి, మనం ఎటువంటి మందులు స్ప్రే చేసుకోవాలి. ఈ 9 స్ప్రేయింగ్లతో మనకు పంట అనేది పూర్తిగా కంప్లీట్ అవుతుందండి. దయచేసి ఎక్కడ వీడియోని స్కిప్ చేయొద్దండి. ఓకే, మొట్టమొదటిగా మనకు కాపు అనేది మనకు అక్టోబర్ లేదా అక్టోబర్ ఎండింగ్ కానీ, లేదా అక్టోబర్ ఫస్ట్ వీక్ కానీ మనకు, లేదా నవంబర్ ఫస్ట్ వీక్ కానీ మన చెట్టుకు నీళ్ళు వదులుతూ ఉంటారు. ఎప్పుడైనా సరే మన చెట్టు నీళ్ళు వదిలేటప్పుడు ఎప్పుడైనా సరే మొదటి తడి అనేది లైట్గా ఇవ్వాలి, అంటే మొక్కకు తగిలినట్లుగా ఇవ్వాలి. రెండవ తడి మనం పూర్తిగా కంప్లీట్గా ఇచ్చినట్లయితే మనకి చెక్కులు స్టార్ట్ అవుతాయి. ఒక 4 రోజులకి లేదా 5 రోజులకి మనకు చెక్కులు స్టార్ట్ అవుతాయి. అప్పుడు మనము చెక్కులు స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ స్ప్రే మోట్లు పగిలేటప్పుడు ఎటువంటి మందులు స్ప్రే చేసుకోవాలి? బీటీ గోల్డ్ లేదా ఫ్యాంటాక్. బీటీ గోల్డ్ అయితే 0.5 ml పర్ లీటరు, ఫ్యాంటాక్ అయితే 0.5 ml పర్ లీటర్. దాని కాంబినేషన్తో ఒక ఇన్సెక్టిసైడ్, అంటే చీమలు రాకుండా అలాగే జీడ రాకుండా, ప్రెపనోపాస్ 1 ml లీటర్ నీటికి, అలాగే గమ్ 0.25 ml పర్ లీటర్ నీటికి, ఈ 3 కలిపి మొక్క బాగా తడిచే విధంగా, కొమ్మలు బాగా తడిచే విధంగా స్ప్రే చేసుకోవాలి. లేదా డ్రిప్పుకు అలాగే మనకు స్ప్రే చేసిన తర్వాత డ్రిప్పుకి ఏమేమి వదలాలంటే 12-61-0 3 కేజీలు ఎకరానికి, అలాగే 0-52-34 2.5 కేజీలు ఎకరానికి మనకు డ్రిప్లో మనం వదులుకోవాలి. లేదా దాని కాంబినేషన్ 12-60 లేదా 0-34 ఈ 2 లేకపోతే మనకు హుమిక్, పల్విక్, అమైనో యాసిడ్ కాంబినేషన్స్ హైబ్రిక్స్, శ్రీబయో అస్థెటిక్ వాళ్ళది హైబ్రిక్స్ చీప్ అండ్ బెస్ట్ రేటు. హైబ్రిక్స్ 500 ml ఎకరకు మన డ్రిప్లో వదులుకున్న తర్వాత ఫస్ట్ స్ప్రే కొట్టిన 2 రోజులకు మన డ్రిప్లో వదులుకుంటే అప్పుడు మనకి ఈ ఊర్లో వచ్చే మొగ్గలు అనేవి బాగా పుట్టి మనకు ముగ్గునెత్తు సైజులో టైప్లో వస్తాయి అన్నమాట. ముగ్గునెత్తు సైజులో వచ్చిన తర్వాత ఒక మొగ్గ దశలో మళ్ళా మనం 6 నుంచి 10 రోజుల తర్వాత మనకి చెక్కులన్నీ బాగా ఇడుచుకున్న తర్వాత మొగ్గలు కొంత లావైన తర్వాత అప్పుడు ఎటువంటి మందులు స్ప్రే చేసుకోవాలి? అప్పుడు మనకి దోమలు, అలాగే రసం పీల్చే పురుగులు, అలాగే జీడ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ టైంలో మనము సెలీవా ప్లస్ 1.5 ml లీటర్ నీటికి కెమ్నోవా వాళ్ళది దాంట్లో, లేదా టాలోస్టార్ ప్లస్ 1.5 ml లీటర్ నీటికి, లేదా మనం సెలీవా ప్లస్ కానీ టాలోస్టార్ ప్లస్ కాంబినేషన్తో న్యూట్రిక్స్ పవర్ 2 గ్రామ్ పర్ లీటర్ నీటికి, ఈ కాంబినేషన్తో
మనం మొగ్గలున్న దశలో మనం స్ప్రే చేసుకుంటే, అలాగే అప్పుడు మనం డ్రిప్కి ఏమి వదులుకోవాలి మొగ్గ దశలో ఉన్నట్లయితే న్యూట్రీ ఎల్ఎస్ కాల్షియం 500 ml ఎకరానికి, అలాగే న్యూట్రీ ఎల్ఎస్ బోరాన్ 500 ml ఎకరానికి, అలాగే క్యాజ్బో 1 లీటర్ పర్ ఎకర్కు మనకు. అంటే ఇవన్నీ మనము 5 ఏళ్ళ నుంచి 8 ఏళ్ళ 6 ఏళ్ళ చెట్ల వరకు నేను చెప్పే డోస్ అండి. తర్వాత దానికి ఎక్కువైనా వేసుకోవచ్చు. బట్ ఏంటంటే మీరు ఎన్ని ఇయర్స్ చెట్టు అయితే నాకు కామెంట్ చేయండి, నేను అంత డోస్ కూడా చెప్తాను. అంటే మనం 5 ఇయర్స్ లేదా 4 ఇయర్స్ అబోవ్ నుంచి మనం దగ్గరగా 7 కానీ 8 9 ఇయర్స్ వరకు ఇదే డోస్నే ఫాలో అవ్వచ్చు. ఓకే, మన స్ప్రేయింగ్ 2 అయిపోయింది అంటే మొగ్గ దశలో. అలాగే మనకు రెమ్మలు వచ్చిన అంటే మనకు మొగ్గ అనేది ఇడుగుతుంది, మొగ్గ ఇడిగిన తెల్లగా మనకు మల్లెపూలు తొడగనట్లు వాసన వస్తూ ఉంటుంది. అప్పుడు మనకు ఎటువంటి మందులు స్ప్రే చేసుకోవాలంటే, ఒకవేళ మంట మందులు పైరిథ్రాయిడ్ గ్రూప్స్ అనేవి ఉంటాయి. కొన్ని మంట మందులు స్ప్రే చేసుకోవడం వల్ల మనకు తేనెటీగలు పాలినేషన్ జరగక పిందె అనేది సెట్టు కాదండి. కావున దయచేసి మీరు ఈ రెమ్మలు వచ్చిన పూత ఇడిగిన తర్వాత అప్పుడు మనం స్ప్రేయింగ్ అనేది కూడా మనం తక్కువ ప్రెజర్తో పెట్టుకుని మనకు అప్పుడు, అలాగే మనకు ఆ పూత దగ్గర మనకు రెమ్మ అనేది పూత తొడిమె కుళ్ళు వ్యాధి అని అంటారు, మనకు రాలిపోతూ ఉంటుందని పసుపు కలర్ అయ్యి. అప్పుడు ఒకవేళ మనకు దాంట్లో ఆ పూతలో మనకు బ్లాక్ త్రిప్స్ అనేది వస్తాయి. కావున దీని నివారణకు కాన్ఫిటార్, బేయర్ కంపెనీది కాన్ఫిటార్ 1 ml లీటర్ నీటికి, అలాగే బెల్లం బెల్లం వచ్చి 180 లీటర్లకు 120 నుంచి 180 లీటర్లకు మనకు 1 కేజీ చొప్పున బెల్లంతో, లేదా 500 గ్రామ్ నుంచి 1 కేజీ వరకు వేసుకోవచ్చు. ఆ గ్రామ్ బెల్లం వాటర్, అలాగే కాన్ఫిటారు, అలాగే బావిస్టర్ 0.5 గ్రామ్ పర్ లీటర్ నీటికి కలిపి మనకు పూత వచ్చిన స్టేజ్లో మన ప్రెజర్ అనేది తక్కువగా పెట్టుకొని స్ప్రే చేసుకుంటే బెల్లం వాటర్తో మనకు తేనెటీగలు అనేది ఆకర్షించి, అలాగే దాంట్లో ఉండే బ్లాక్ త్రిప్స్ కానీ, అలాగే ఈ తొడిమెక్కుళ్ళు కానీ, అంటే మనకు పైన పూత ముందర మనకు తొడిమ అనేది కుళ్ళిపోతూ ఉంటుంది లేదా రాలిపోతుంది. కావున దానికి బావిస్టన్ పనిచేస్తుంది. కావున అప్పుడు కలిపి స్ప్రే చేసుకుంటే మనం పూర్తిగా మనకు ఆ టైంలో వచ్చి బ్లాక్ త్రిప్స్ కానీ, తర్వాత తేనెటీగలు రావడానికి కానీ, అలాగే మన తొడిమికుళ్ళు రాకుండా కూడా ఉంటుంది. అప్పుడు డ్రిప్కి ఏమి వదలాలంటే ఆ టైంలో న్యూట్రీ ఎల్ఎస్ అంటే ఫార్ములా 6 లిక్విడ్ అని వస్తుందండి, 500 ml ఎకరాకు, లేదా జనరల్ లిక్విడ్ 1 లీటర్ ఎకరాకు మల్టీప్లెక్స్లు దొరుకుతుంది, వేసుకున్నా సరిపోతుంది. తర్వాత ఇదంతా ప్రాసెస్ అయిపోయిన 8 నుంచి 10 రోజులు మనకు పిండి అనేది తయారవుతుంది. బఠానీ లేదా నిమ్మ కొద్దిగా సైజు పెద్ద బఠానీ సైజు కానీ, లేకుంటే నిమ్మకాయ చిన్న నిమ్మకాయ సైజులోకి తయారవుతుంది. అప్పుడు స్ప్రేయింగ్ 4 అప్పుడు మనకి పిందెలు అనేటివి రాలుతూ ఉంటాయి. అలాగే ఆ టైంలో మనకు పసుపు కలర్గా ముందరగా తొడిమితో పసుపు కలర్ రాలిపోతూ ఉంటుంది. అలాగే గార వస్తుంది, జాలి అంటారు చాలా రాయలసీమ లాంగ్వేజ్లో గార. ఆ టైంలో మనకు పెగాసిస్ 0.5 గ్రామ్ పర్ లీటర్, లేదా సూపర్ కాన్ఫిడర్ 0.5 ml లీటర్, లేదా దాని కాంబినేషన్తో సూపర్ కాన్ఫిడర్ లేదా పెగాసిస్ ఈ కాంబినేషన్లో M45 1 గ్రామ్ పర్ లీటర్, అలాగే దాని కాంబినేషన్ MSK 5 గ్రామ్ పర్ లీటర్, లేదా 2.5 to 5 గ్రామ్ వరకు వేసుకోవచ్చు. లీటర్ నీటికి మనం పిందె బఠానీ లేదా పెద్ద నిమ్మకాయ చిన్న నిమ్మకాయ సైజులో ఉన్నప్పుడు స్ప్రేయింగ్ 4 కలిపి స్ప్రే చేసుకుంటే మనకు ఆ టైంలో వచ్చే పిందెరాలుడు, ఒకవేళ మనకు నిమ్మకాయ పిందెలు కూడా బాగా మనకు సైజులుగా రావడానికి, అలాగే ఆ టైంలో వచ్చే బ్లాక్ త్రిప్స్ తామర పురుగులు రాకోకుండా, అలాగే ఆ టైంలో వచ్చి మనకు ఏదైనా తెగులు కానీ, అలాగే ఎటువంటి కానీ రాకోకుండా M45 కూడా మనకు కాపాడుతుంది. డ్రిప్కి అప్పుడు మనం బోరాన్ న్యూట్రీ ఎల్ఎస్ బోరాన్ 10% మనం 500 ml ఎకరా నీటికి అప్పుడు డ్రిప్లో వదులుకోవాలి. లేదు అప్పుడు పిందెలు ఎక్కువగా రాలుతున్నాయి అనుకోండి, ఈ నేను చెప్పానే MSK దాని కాంబినేషన్లో ప్లానోపిక్స్ 4.5 లీటర్ నీటికి మనం 1 ml చొప్పున, లేకుంటే లీటర్ నీటికి 0.25 లీటర్ కలిపి స్ప్రే చేసుకోవాలి. ఒకవేళ మన పిందెలు ఎక్కువగా రాలుతూ ఉంటే వాతావరణ మార్పులు, ఒకవేళ నీటి ఎద్దడికి గురైనా కూడా మీకు పిందెలు రాలుతాయి. కావున ఎటువంటి టెన్షన్ పెట్టుకోవద్దండి. తర్వాత స్ప్రేయింగ్ 4 ఈ స్ప్రేయింగ్ 4 వచ్చేళ్ళకి మనకు దగ్గరగా నవంబర్ డిసెంబర్ టైంలో అవుతుంది. ఆ టైంలో మనకు నల్లి ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది, మంగ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కావున నల్లికైతే ఒరాక్స్ గోల్డ్ కానీ, లేదా నగాటా కానీ, లేదా ఒమైట్ కానీ, లేదా మెజిస్టర్ కానీ, సెడ్నా కానీ, ఎడ్నా కానీ, ఒబెరాన్ కానీ, మనం దీని కాంబినేషన్లో ఒక రోకో 1 గ్రామ్ ఫంగిసైడ్ రోకో కానీ,
లేకుంటే బావిస్ట్ అని కానీ 1 గ్రామ్ లేదా 2 గ్రామ్ నీటికి కలిపి దాంట్లోకి నీమ్ ఆయిల్ వేప నూనె వస్తుందండి. కాంబినేషన్ 1 ml లీటర్ నీటి కాంబినేషన్తో మనకు స్ప్రే చేసుకుంటే మనకు ఆ టైంలో వచ్చే నల్లి కానీ మంగు కూడా పూర్తిగా నివారించుకోవచ్చు. డ్రిప్కి అప్పుడు ఎటువంటిది వదులుకోవాలంటే ఎంఎస్కే. అప్పుడు మనము ఎంఎస్కే డ్రిప్కి అంటే పొటాషియం షియోనైట్ అప్పుడు 2.5 kg పర్ లీటర్ నీటికి అప్పుడు 2.5 kg మనం ఎకరాకు మనకు వదులుకోవాలి. అప్పుడు మన కాయ అనేది ఏ స్టేజ్లో ఉంటుందంటే మంగు వచ్చేటప్పుడు మనకు జామకాయ చిన్న జామకాయ సైజులో ఉంటుంది కాబట్టి ఆ టైంలో ఆ స్ప్రేయింగ్ సరిపోతుంది. తర్వాత జనవరి స్ప్రేయింగ్ 6 పెద్ద సైజు కాయ లావ్ అయి ఉంటుంది, బాలా కట్ అయి ఉంటుంది. ఆ జనవరి లేదా ఫిబ్రవరి అంటే బాల్ అంటే పెద్ద బాల్ కాదు, చిన్న బాల్. ఆ చిన్న బాల్ వచ్చే స్టేజ్కి అప్పుడు మనకి అంటే పెద్దగా కాదు, మనకి ఇంత చిన్న బాల్ లేదా పెద్ద బాల్ చిన్న జామకాయ ఉంటుంది కదండి, అది ఆ స్టేజ్లో ఉంటుంది, లేకుంటే బాల్ సైజులో ఉంటుంది అనమాట. ఆ టైంలో మనం ఎటువంటి మందులు స్ప్రే చేసుకోవాలంటే అప్పుడు నల్లి ఎఫెక్ట్ ఎక్కువగా లేదా రసం పీల్చే పురుగులు కానీ ఏదో ఒక త్రిప్స్ కానీ ఏదో ఒకటి ఉంటుంది. అప్పుడు ఆ టైంలో నేను చెప్పిన త్రిప్స్కి ఏం చెప్పాను, నల్లికి ఎటువంటి మందులు చెప్పాను కదండి, ఆ దాంట్లో కాంబినేషన్తో నీమ్ ఆయిల్ లేదా మనకు ఒకవేళ జీడా టైంలో ఉన్నట్లయితే మళ్ళీ నల్లికి రసం పీల్చే పురుగులకి అలా అన్నిటికీ కూడా పనిచేసేది ఇన్స్పెక్షన్ అంటే ప్రెపనోపాసు ప్లస్ పెన్ఫ్రాక్సిమేట్ కాంబినేషన్లో వస్తుంది. 2 ml లీటర్ నీటికి అలాగే దాని కాంబినేషన్తో నీమ్ ఆయిల్ 1 ml లీటర్ నీటికి కాంబినేషన్తో స్ప్రే చేసుకోవాలి. అంటే కాయ బాగా పెద్ద సైజులో అంటే జనవరి టు ఫిబ్రవరి ఎండింగ్ వరకు, ఫిబ్రవరి స్టార్టింగ్ వరకు ఆ టైంలో మనకు నల్లి కానీ ఏదైనా కానీ రసం పీల్చకుండా ఇన్స్పెక్షన్ ప్లస్ నీమ్ ఆయిల్ సరిపోతుంది. డ్రిప్కి వచ్చి న్యూట్రీ ఎల్ఎస్ 500 ml జనరల్లీ ఆల్ న్యూట్రియన్స్ ఉంటాయి దీంట్లో. 500 ml ఎకరాకి డ్రిప్కి వదులుకోవాలి ఆ టైంలో. తర్వాత స్ప్రేయింగ్ 7 ఫిబ్రవరి వీక్లో మనకు స్ప్రేయింగ్ 7 పడుతుంది. అప్పుడు మన కాయ అనేది బాగా షైనింగ్ రావాలి కావున ఆ టైంలో మనకు జీడ కూడా రావడానికి ఆస్కారంగా ఉంటుంది. అలాగే మన కాడ ఏమైనా మంగు ఏమైనా కనపడినా కూడా అప్పుడు ఎంఎస్కే 5 గ్రామ్ పర్ లీటరు అలాగే టాలోస్టార్ ప్లస్ లేదా సెలివా ప్లస్ 1.5 ml లీటర్ నీటికి M45 1 గ్రామ్ పర్ లీటర్ నీటి కలిపి స్ప్రే చేసుకోవాలి ఫిబ్రవరి 1st వీక్లో. తర్వాత డ్రిప్కి ఆ టైంలో ఏం వదులుకోవాలి, రైజోజన్ 100 గ్రామ్ పర్ లీటరు, హెలోచెక్ 500 ml పర్ లీటర్. ఫిబ్రవరి టైంలో వాతావరణం ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది కావున మనం ఈ మైక్రోబ్స్ రైజోజన్ కానీ హెలోచెక్ వదలడం వల్ల చెట్టు బాగా రెసిస్టెన్స్ పవర్ పెంచుకోవడానికి ఆస్కారంగా ఉంటుంది. ఫిబ్రవరి ఎండింగ్లో మనకు ఫిబ్రవరి ఎండింగ్ టు మార్చ్ 1st వీక్లో మనకి ఎండపొడ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది, అలాగే నల్లి కూడా ఎక్కువగా ఉంటుంది. లేదు ఆ టైంలో నల్లి ఏం లేదు, మనకు బ్లాక్ త్రిప్స్ ఎక్కువగా ఉంది లేదా దోమ ఎక్కువగా ఉన్నట్లంటే అక్తారా లిక్విడ్ 1 ml లీటర్ నీటికి అలాగే న్యూట్రిక్స్ పవర్ 2 గ్రామ్ పర్ లీటరు అలాగే న్యూట్రీ ఎల్ఎస్ కాల్షియం ఎండపొడ ఎక్కువగా ఉంటుంది కాబట్టి న్యూట్రిక్స్ పవర్ అనేది మనం న్యూట్రియంట్ అండి, దాని కాంబినేషన్ లేకోకుండా ఒకవేళ ఎండపొడ ఎక్కువగా ఉన్నట్లయితే న్యూట్రీ ఎల్ఎస్ కాల్షియం 11% 2 ml లీటర్ నీటికి దాంట్లోకి నాటీ కౌ మిల్క్ 1 ml లీటర్ నీటికి లేదు మన దగ్గర ఎనుము పాలు ఉంటాయి అది 1 ml లీటర్ నీటికి ఈ నాటి ఆవుపాలు 2 ml లీటర్ నీటికి కలిపి నాటి ఆవుపాలు కానీ ఇది ఎనుము పాలు కానీ రెండింటిలో ఏదో ఒకటి కలిపి న్యూట్రియన్స్ కాల్షియంతో కలిపితే మనకు ఎండపొడ రాకోకుండా పూర్తిగా ఉంది. అప్పుడు డ్రిప్కి ఏమనుకోవాలంటే ఎంఎస్కే అంటే పొటాషియం సైనైడ్ 1 kg పర్ ఎకరాకు చొప్పున మనం వదులుకోవాలి. తర్వాత లాస్ట్ ఫైనల్ స్ప్రే మార్చ్ ఎండింగ్ లేదా ఏప్రిల్ 1st వీక్ ఆ టైంకైనా కాయ అంతా రెడీ అయిపోయి ఉంటుంది. ఫైనల్ స్ప్రే మనకు ఒకవేళ ఉందంటే మన కాయ బాగా షైనింగ్ తెచ్చుకోవాలి, కాయ సైజ్ తెచ్చుకోవాలనుకుంటే 0050 5 గ్రామ్ పర్ లీటర్ నీటికి అలాగే దానికి ఏదైనా దోమ మందు ఏదో ఒకటి ప్రైడ్ కానీ కాంబినేషన్ లేదా థయోమిథాజన్ 0.5 గ్రామ్ ప్రైడ్ 1 గ్రామ్ పర్ లీటర్ నీటికి అలాగే న్యూట్రిక్స్ బోరాన్ అంటే కాయ పైన చర్మం ఉంటుంది కానీ గొగ్గిరి లేకుండా బాగా నునుపుగా రావడానికి ఆస్కారంగా ఉంటుంది. డ్రిప్కు ఒకవేళ ఆ టైంలో ఫైనల్లో ఇంకా 15-20 రోజుల్లో పీకేస్తామన్నాగా 03737 2.5 kgకి ఎకరానికి లేదా ఫర్టిసాల్ 2.5 kg పర్ ఎకర్కి లేదా 13045 2.5 kg పర్ ఎకర్కు మనం వదులుకోవాలి. ఇది ఫుల్ స్ప్రేయింగ్ లిస్ట్ నేను చెప్పాను. మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా మీరు కామెంట్లు అడగండి. అలాగే మీ చిన్ని రైతులు నేను చెప్పాను కానీ 9 స్ప్రేయింగ్లో మనకు పంట అనేది పూర్తిగా అయిపోతుంది. మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా మీరు కామెంట్లు అడగండి, నేను కంపల్సరీ మీకు రిప్లై ఇస్తాను. అలాగే మీకు ఇంతవరకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి. అలాగే మీకు ఎటువంటి సందేహాలున్నా
మీరు నన్ను కామెంట్లో అడగండి, మీకు కంపల్సరీ గైడెన్స్ ఇస్తాను. అలాగే చాలామంది వీడియో చూస్తున్నారు కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. అలాగే మీకు ఎటువంటి ఈ పంటే కదండి, అన్ని రకాల పంటలకి స్ప్రేయింగ్ షెడ్యూల్ పెడతాను. ఇంకొకటండి, తక్కువ బడ్జెట్లోనే పోవాలి. రైతు ఇప్పుడు చాలా మార్కెట్ రేట్లు కూడా మనకు ఆశాజనకంగా లేవు కాబట్టి తక్కువ స్ప్రేయింగ్తోనే పోవడానికి మనం ట్రై చేసుకోవాలి. అడ్వాన్స్గా స్ప్రే చేసుకుంటే ఎటువంటి మనకు నష్టాలు రాకోకుండా ఉంటాయి. కావున దయచేసి అందరూ లైక్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ తోటి రైతులకు కూడా వీడియోని షేర్ చేస్తారని అనుకుంటున్నాను. మీకు ఎటువంటి సందేహాలు ఉన్న పంటల గురించి మీరు కామెంట్లో అడగండి. ఓకే, ఈ స్ప్రేయింగ్ లిస్ట్ మీకు ఏదైనా డౌట్లు ఉన్నా మీరు అడగండి. స్ప్రేయింగ్ 9 వరకు నేను టెస్ట్గా కానీ ఫోటో కానీ నేను పెడతాను మీకు కామెంట్లో. కావున ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. ఓకే, మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా మీరు కామెంట్లో అడగండి. చిన్ని రైతులకు నేను చెప్పిన ఈ స్ప్రేయింగ్స్ అన్నీ మీరు ఎవరిని అడిగే పని లేదు. పంట లాస్ట్ వరకు ఈ గైడెన్స్ పాటిస్తే మనకు అత్యధిక దిగుబడులు సాధించడానికి ఆస్కారంగా ఉంటుంది. డ్రిప్ మందులు కూడా నేను చెప్పాను. స్ప్రేయింగ్కి డ్రిప్ మందు చెప్పాను. కావున ఎటువంటి సందేహాలు ఉన్నా అడగండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.